మేనిఫెస్టోలు చాలా వచ్చాయి. ప్రతి పార్టీ కూడా ఒక మేనిఫెస్టో వచ్చింది. నేషనల్ మేనిఫెస్టో, స్టేట్ మేనిఫెస్టో, సిటీ మేనిఫెస్టో, చాలా మేనిఫెస్టోలు ఇప్పుడు ఎక్కడ చూసినా మేనిఫెస్టోలే. మేనిఫెస్టో మీద ఒక కార్టూన్ కూడా వచ్చింది. అయితే ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ముఖ్యంగా అడిగేది ఏంటంటే కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ కావాలి, ఆంధ్రప్రదేశ్కి జస్టిస్ కావాలి, సోషల్ అంటే సమైక్య ఆంధ్రాలో సోషల్ జస్టిస్ కావాలి, ఎఫిషియన్సీ కావాలి, ట్రాన్స్పరెన్సీ కావాలి, ఇలాంటివన్నీ కూడా అందులో పెట్టారు వాళ్ళు. మరి తర్వాత ఎలక్ట్రల్ రిఫార్మ్స్ కావాలి, ఇవన్నీ కూడా nobody will disagree with what all has been said, but there are certain points with which we are not agreeing. అందులో ఏంటంటే ముఖ్యంగా హైదరాబాద్ యొక్క ఫ్యూచర్ ఏంటనేది, హైదరాబాద్ ఫ్యూచర్ గురించి నా పర్సనల్ వ్యూ నేను చెప్పాను. దట్ ఇట్ షుడ్ బికమ్ ది సదరన్ రీజనల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, అండ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ హ్యావ్ ఎ సెపరేట్ క్యాపిటల్, అండ్ హైదరాబాద్, తెలంగాణ కెన్ హ్యావ్ ఇట్స్ క్యాపిటల్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. మనం క్యాపిటల్ మనం వేరేగా పెట్టుకోవాలి. అంచేత ఈవేళ మనకి రాష్ట్రానికి కావాల్సిన ఏంటంటే మరి విద్యా వ్యవస్థలు మనకు చాలా, ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 200 సంస్థలు ఉన్నాయి మన సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు. ఆ సంస్థల్లో మన అన్ని సంస్థలు పెట్టలేకపోయినా కొన్నైనా సరే మనకు కావాలి. ఐఐఎంలు, ఐటీఐలు, అలాగే ఎన్ఐటీలు, ఇవన్నీ కూడా మన విద్యా వ్యవస్థలకు మనం విశాఖపట్నంలో మేము అడిగాం ఇంతకుముందు. సెంట్రల్ యూనివర్సిటీ విశాఖపట్నానికి కావాలని ఇస్తామని చెప్పారు, తర్వాత మాట తప్పారు. అంచేత ఈవేళ మనం చేయవలసింది ఏంటంటే మనకి ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి యూత్కి. అంచేత మనం అదొకటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత నేను పర్సనల్గా ఫీల్ ఏంటంటే పోలవరం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. పోలవరం గురించి మనం అందరం కూడా వర్క్ చేయాలి. ఈ మేనిఫెస్టో అక్కడ మెన్షన్ చేయలేదు పోలవరం గురించి. తర్వాత ఈ సెక్టరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్కు బాగా మనం సపోర్ట్ ఇవ్వాలి. మరి తర్వాత కాటేజ్ అండ్ విలేజ్ ఇండస్ట్రీసు, హ్యాండ్లూము, ఇవన్నీ కూడా మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే చాలా మైగ్రేషన్ జరుగుతుంది. విలేజెస్లో ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల గ్రామాల నుంచి వచ్చి తరలొచ్చి స్లమ్స్ విశాఖపట్నంలో ఉన్నారంటే ఎవ్రీ 4th పర్సన్ ఈజ్ ఇన్ ఎ స్లమ్. 25% ఆఫ్ ద పాపులేషన్ స్లమ్లో ఉంది. అంచేత ఈవేళ ఈ స్లమ్ పాపులేషన్ తగ్గించాలంటే విలేజెస్లో అవకాశాలు మనం పెంచాలి. మన రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి అన్నాడు, పురా అనేటువంటిది ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ ద రూరల్ ఏరియాస్. అవకాశాలన్నీ కూడా గ్రామాల్లో ఇస్తే వీళ్ళు ఇక్కడ రారు. అంచేత ఇటువంటి సమగ్రాభివృద్ధి జరిగినప్పుడు మన రాష్ట్రం ముందుకు పోతుందని నేను ఆశిస్తున్నాను.